హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి నా కొడుకు అన్నప్రాసన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఇదైతే వాడికి 8th మంత్లో షూట్ చేశానండి. అయితే ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, నేను కొంతమంది పిల్లలవి అన్నప్రాసన వీడియోస్ అయితే నేను చూశానండి. చాలా బాగా నచ్చాయండి. చాలా క్యూట్‌గా అనిపించాయండి. అందుకే నాకు కూడా నా కొడుకుది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోనైతే ఇప్పుడు పోస్ట్ చేశానండి. మీరందరూ కూడా వాడిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియో చూస్తున్నారు కదా! ఈ వీడియోలో కనిపిస్తున్న డెకరేషన్ అనేది మీకు అందరికీ ఎలా అనిపిస్తుందండి? ఇదైతే నేనే డెకరేట్ చేశాను. అన్నీ కూడా ఇంట్లో దొరికిన వాటితోనే ఇలా సింపుల్‌గా అయితే నాకు తోచిన విధంగా అయితే డెకరేషన్ అనేది చేసేసానండి. కొంతమంది అయితే చాలా బాగా డెకరేషన్ అనేది చేస్తారు. కానీ నా వల్ల అయితే కాదు అంత బాగా డెకరేషన్ అనేది చేయడం. ఏదో నాకు తోచిన విధంగా అయితే ఈ విధంగా డెకరేషన్ అనేది అయితే చేసేసానండి. చూడండి, మా వాడైతే మాత్రం ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసేసాడండి. అందులో చూడండి, ముందుగా అయితే బంగారాన్ని అయితే ముట్టుకున్నాడు. రెండోసారి అయితే పుస్తకాలను అయితే ముట్టుకున్నాడండి. ఎంత బాగా చదువుతాడనేది తర్వాత తెలుస్తుందండి వాడి ప్రతాపం అనేది. మూడోసారి అయితే మాత్రం భగవద్గీతను ముట్టుకున్నాడండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. వాడైతే ఈ కార్యక్రమంలో భలే ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా నా కొడుకుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి మేలే చేస్తాయండి, కీడు అనేది చేయదండి. అందుకనే నా కొడుక్కి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, దక్కాలని కోరుకుంటున్నానండి. నిజంగా చెప్పాలంటే ఇటువంటి కార్యక్రమాలను చిన్నపిల్లలకు జరిపించడం ద్వారా వాళ్ళల్లో మానసిక అభివృద్ధి అనేది ఇంప్రూవ్ అవుతుందటండి. అందుకనే మన పెద్దవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను వాళ్ళకి జరిపిస్తూ ఉంటారండి. అదే వీటి వెనక ఉన్న రహస్యం అండి. నిజంగా మన పెద్దవాళ్ళు ఎంత బాగా ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలను పెట్టారు కదండి. వాటి వెనక ఏదో ఒక ఆంతర్యం అయితే ఉంటుంది కదండి. అయితే చూడండి, ఇదైతే మా ఫ్యామిలీ పిక్ అండి. చూడండి, ఇవన్నీ కూడా మా ఫ్యామిలీ పిక్స్ అండి. మా వాడి అన్నప్రాసన సందర్భంగా మేమందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగానైతే పిక్స్ అయితే తీసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.